హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. లాస్ట్ సెమిస్టర్ మేము ఐఫోన్స్ తీసుకోవడానికి డెలివరీ వెళ్ళాము. ట్రిప్ అంతా వ్లాగ్ చేశాను, కానీ అప్పుడు కోర్స్ వర్క్ వల్ల ఎడిట్ చేసి పోస్ట్ చేయలేకపోయినాను. నేను మన కమ్యూనిటీ ట్యాబ్ లో మీరు ఏ టాపిక్స్ మీద నెక్స్ట్ వీడియో కావాలనుకుంటున్నారో దాని మీద పోస్ట్ చేశాను అనమాట. మెజారిటీ అందరూ డెలివరీ ట్రిప్ కే ఓట్ చేశారు. సో హెన్స్ దిస్ వ్లాగ్. అసలు ఒక ఐఫోన్ కొనడానికి న్యూయార్క్ నుంచి డెలివరీ వరకు 3 hours జర్నీ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇన్ని వీడియోస్ పిక్సెల్ 4 తో తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఐఫోన్ కి ఎందుకు షిఫ్ట్ అయ్యాను? అయినా మీకు ఇలాంటి చాలా క్వశ్చన్స్ మైండ్ లో ఉన్నాయి, బట్ పర్లేదు, ఫుల్ వ్లాగ్ చూడండి, మీకే అర్థమైపోద్ది. సో ఇంకా మొదలు పెడదామా? మన వారియర్ భార్గవ్ని డిప్లాయ్ చేస్తాం కార్ తీసుకొని రావడానికి. మంతన్ గాడికి కార్స్ అంటే తెగ ఇష్టం, అందుకే ఇలా సర్ప్రైజ్ చేసాం వాడికి పెద్ద కార్ తెచ్చి. How much is it by the way? 70. ఓకే, హాయ్ గైస్. సో ఇప్పుడు మేము డెలావేర్ వెళ్ళిపోతున్నాం అనమాట. నేను అండ్ ఇంకో ఫ్రెండ్ ఐఫోన్స్ తీసుకోవాలి, అండ్ ఇంకో ఫ్రెండ్కి ల్యాప్టాప్ తీసుకోవాలన్నమాట. అక్కడికి వెళ్తూ ఇంకొక ఫ్రెండ్కి మనము ఇంకో ల్యాప్టాప్ అనేది న్యూ జెర్సీలో కానీ టచ్ అవుతాము. అక్కడ ఇంకో ల్యాప్టాప్ పికప్ చేసుకోవాలి. సో టోటల్ ఇన్ని టాస్క్లు ఉన్నాయి, అండ్ టోటల్ 6 members వెళ్తున్నాము. మేము కార్ తీసుకుంది ఫ్రైడే ఆఫ్టర్నూన్, అండ్ ఆఫ్టర్నూన్ పొద్దు నుంచి మేము ఇప్పుడు వరకు అసైన్మెంట్స్ రాస్తున్నాం కాబట్టి నలుగురము, పోయే 6 members-లో నలుగురం అసైన్మెంట్ రాస్తున్నాం కాబట్టి 5 o'clock అయింది. అండ్ ఇప్పుడు 5 o'clockకి బయలుదేరుతున్నాం టు డెలావేర్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 5.5-6 hours. సో మేము మోస్ట్ ప్రాబ్లీ నైట్ అంతా ఉంటాం, అండ్ మార్నింగ్ ల్యాప్టాప్స్ ఫోన్స్ పికప్ చేసుకొని అండ్ దాని తర్వాత బ్యాక్ వస్తాం. అప్పుడు టైం డిసైడ్ చేయాలి మేము రాగలమా లేదా, లేకపోతే ఈ కార్ని సాటర్డే ఆఫ్టర్నూన్ సబ్మిట్ చేయగలమా లేదా, లేదంటే ప్లాన్ డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు చూద్దాం. సో అలా అని ఎందుకు మేము కార్ బుక్ చేసుకొని 6 మంది 6 members ఎందుకు? సో 6 మంది ఒక కార్ బుక్ చేసుకొని డెలావేర్ వెళ్ళి మళ్ళీ అక్కడ ఐఫోన్స్ ల్యాప్టాప్స్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వస్తున్నాం. ఇంత ఎక్స్పెన్సివ్ ట్రిప్ అవసరమా అంటారంటే దిస్ ఈజ్ చీపర్ అనమాట. ఎందుకంటే ఐఫోన్కి $100 ట్యాక్స్ పడుతుంది అవుట్ ఆఫ్ 1100. అక్కడ ఓన్లీ ట్యాక్స్ కోసం మేము $100 పే చేసే కంటే డెలావేర్ ఈజ్ ఎ ట్యాక్స్ ఫ్రీ స్టేట్ అనమాట. మీరు కొన్నా కూడా దాని మీద ట్యాక్స్ పడదనమాట. అందుకనే ఐఫోన్స్ అన్నీ అక్కడ పెట్టాం మేము పార్సల్. మేము అక్కడి నుంచి పికప్ చేసుకుంటాం కాబట్టి ఇన్ని బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మా దగ్గర మాకు ఇది చీప్ అనమాట. ఇట్లా $70 క్యాబ్ అండ్ దీని ఫ్యూయల్ అన్నీ కలుపుకున్నా కూడా మేము టోటల్గా క్యూములేటివ్గా అందరు ట్యాక్స్ పే చేసే దానికంటే ఇదే చీపర్ అదనమాట. భార్గవ్, కార్ ఆన్ చేయరే. ఫైనలీ అసైన్మెంట్ పూర్తి చేసుకొని మన ప్రయాణం మొదలు పెట్టామన్నమాట. యూజువల్గా అయితే స్టోనీ బ్రూక్ నుంచి డెలావేర్ 3 hours జర్నీ, బట్ మేము లేట్ ఈవినింగ్ బయలుదేరాము. అండ్ వర్షం కూడా దంచుతోంది కాబట్టి 5 గంటల పైన పడుతుంది మనకి. ఈ వర్షంలో అలా లాంగ్ డ్రైవ్ చేస్తూ ఫ్రెండ్స్తో మంచి తెలుగు పాటలు వింటూ ఉంటుంది అసలైన మజా. చేతిలో మిర్చి బజ్జీ ఉంటే ఇంకా బాగుండు. మనం డెలివరీ వెళ్ళే దారిలోనే మన ఫస్ట్ ల్యాప్టాప్ పికప్ న్యూ జెర్సీలో ఉంది. సో పదండి న్యూ జెర్సీకి వెళ్దాం. అంతే, M2 MacBook. న్యూ జెర్సీకి వచ్చేసాం కాబట్టి డిన్నర్ ఇక్కడే తిందాం అనేసి ప్లాన్ వేస్తారు మన కుర్రోళ్ళు. ఇక్కడ ఫేమస్ ఇండియన్ స్ట్రీట్స్కి చేరిపోయాము. ఇక్కడ అన్ని ఇండియన్ ఫుడ్స్ అండ్ ఫేమస్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట. గైస్, న్యూ జెర్సీ వచ్చేసాం అనమాట. ఇండియా స్క్వేర్లో ఉన్నాం. సో ఇప్పుడు 4 hours అయిపోయింది మేము బయలుదేరి ఇంటి నుంచి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అంతా వైబు. లాస్ట్ టైం వచ్చాం కదా, సేమ్ అట్లనే ఉంది. అందరు ఇండియన్స్ ఉన్నారు. మేము ఎప్పుడు వస్తే ఏంట్లే కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు. చాలా తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా హిందీ వాళ్ళుగానే ఉన్నారు నేను చూసాను.
అండ్ ఇప్పుడు మేము వచ్చాం కదా, ఇప్పుడు అంతా బికినీర్ వాళ్ళ అన్ని ఇండియన్ వైబ్, ఇండియన్ స్పైస్ అంతా మీరు ఎయిర్లోనే చూడొచ్చు. అసలు చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మేము ఏమంటే రాత్రి మేము పరివార్ డిలైట్స్తో తింటున్నాము. దీని తర్వాత ఏం చేస్తాము, కార్లో ఎక్కడ తిరుగుతాము, అండ్ మార్నింగ్ ఒక ప్లేస్ ఉంది డెలావేర్ అనేసి మీకు చెప్పాను కదా, అక్కడ నుంచి మేము ల్యాప్టాప్స్ తీసుకోబోతున్నాం అనమాట. సో అది ప్లాన్. ఆ మధ్యలో ఏం చేస్తాము నో నోస్, మేమే డిసైడ్ చేయలేం. ఇంకా రెస్టారెంట్లో అయితే బిర్యానీ కుమ్మి తినేసాం. ఇండియా స్క్వేర్ దగ్గరలో ఆల్మోస్ట్ 13,000 ఇండియన్స్ ఉంటారంట. సో ఇక్కడ చీపుడు కర్ర నుంచి పాన్ పరాక్ వరకు అన్నీ దొరుకుతాయి. మేము నవరాత్రి టైంలో వెళ్ళాం కాబట్టి ఇక్కడ గర్భాగాన్ చూసాం. మేము ఒక గంట చూసి అప్రిషియేట్ చేసి ఇంకా బయలుదేరదాం రా బాబు అనుకొని ఫిక్స్ అయ్యాం. ఇంకా టైం 1:30 AM అనేసి మేము మార్నింగ్ 7 AM డెలావేర్ చేరాలి కదా, ఇంకా బోల్డ్ అంత టైం ఉందనేసి కశ్యప్ కూడా ఇక్కడే న్యూజెర్సీలో ఉంటాడు కదా, అందుకని మేము ఫటాఫట్ పోయేసి వాడిని కలిసి వద్దామని ప్లాన్ వేసాం. సార్ నమస్కారం సార్. యూఎస్ఏలో కలిసేసినాం మొత్తానికి. ఏంద్ర ఇంగ్లీష్లో మాడుతురా, మామూలుగా లేరు కదరా. టిపికల్ యూఎస్ లైఫ్ అయిపోయింది కదా. నా రూమ్మేట్ అఖిల్ బెంగళూరు నుంచి. బాగుందా కార్డ్? డాట్ చార్జర్ అన్నావు కదరా. అరే చార్జర్ అంటే ఏదో లే, డాజే ఇది. ఏమనుకుంటున్నావు? అరే నువ్వు డాట్ చార్జర్ అంటే నేను ఇంకేందో అనుకున్నా. ఇంకా ఫటాఫట్ కశ్యప్తో కలిసి బయలుదేరిపోయాము. ఇక్కడ మాకు ఒక మంచి వర్ది ఆపోనెంట్ కనిపించాడు, డాజ్ ఛాలెంజర్ వేసుకొని. 2 కార్స్ డాజ్ కంపెనీనే అనేసి మేము వాడిని ఓవర్టేక్ చేస్తే వాడి రియాక్షన్ ఎట్లుంటుందో కనుక్కుందాం అనేసి చూస్తాయినాం. అండ్ వి వర్ రైట్, ఆడు మమ్మల్ని ఓవర్టేక్ చేయనట్లు అసలు. కొంతసేపు తర్వాత వాడే పక్కకి తప్పుకున్నాడు. పొద్దున్న 4 AM అవుతుంది అండ్ మేము ఇంకా వితౌట్ స్లీప్ సిటీలు మొత్తం తిరుగుతున్నాము. సింపుల్ గా న్యూయార్క్ ఆర్డర్ ప్లేస్ చేసి ఉంటే ఈ ఫన్ అంతా మిస్ అయ్యే వాళ్ళం. మేము ట్యాక్స్ లో సేవ్ చేసిన మనీ మొత్తం ట్రిప్ మీద పెట్టేశాం కదా. సో టెక్నికలీ ఈ ట్రిప్ అంతా యాపిల్ స్పాన్సర్ చేసినట్టు. ఇప్పుడు టైం అవుతుంది 4:30 అరౌండ్. అండ్ ఇప్పుడు మేము డెలావేర్కి వెళ్తున్నామని చెప్పాను కదా. మధ్యలో ఫిలడెల్ఫియాలో ఆగాము. ఇక్కడ ది బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ర్యాపర్స్ అండ్ అఫ్ కోర్స్ విల్ స్మిత్ కూడా ఇంక్లూడెడ్ దీనిలో, మంచి యాక్టర్. అండ్ ఇక్కడ మేము ఫస్ట్ టైం వచ్చాము. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఏం లేదు, జస్ట్ ఒక హాప్ ఓవర్ ఇక్కడ. సో నేను అండ్ అందరూ బాయ్ గ్యాంగ్ అంతా అటు ఇటు తిరుగుతున్నారు. డౌన్ టౌన్ లాగా ఉంది ఇదంతా ఏరియా. అండ్ చలి చంపేస్తుంది ఇక్కడ. నాకు తెలిసి ఇప్పుడు అరౌండ్ టెంపరేచర్ 9 degrees or 10 degrees ఉంది ఇక్కడ. అండ్ మేము ఇక్కడ కొంచెంసేపు స్పెండ్ చేసి మోస్ట్లీ ఒక 7-11 అలాంటి ప్లేస్లో వెళ్ళేసి తినేసి మళ్ళీ అట్లా ఎలక్ట్రానిక్స్ పికప్ చేసుకోవడానికి మా భార్గవ్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్తాం అనమాట. అక్కడ నుంచి 7 o'clock పికప్ చేసుకొని 12 o'clock కార్ సబ్మిట్ చేయాలన్నమాట. సో ఆ లోపల మేము బ్యాక్ టు న్యూయార్క్ స్టోనీ బ్రూక్ వెళ్ళిపోవాలన్నమాట. సో గట్టిగా తొక్కితే అయిపోద్ది మోస్ట్లీ. ఒకసారి కవర్ చేయండి ఏరియా మొత్తం. నాకైతే బాగా నచ్చింది.
సక్సెస్ఫుల్లీ అన్ని యాపిల్ ప్రోడక్ట్స్ తీసేసుకున్నాం డెలావేర్ నుంచి. నేను నా పిక్సెల్ 4a రిప్లేస్ చెయ్యలేదు కాబట్టి నేను ఐఫోన్ 15 Pro మొత్తం కొనాల్సి వచ్చింది. అండ్ మొబైల్ ప్లాన్ నేను నా ఫ్రెండ్స్ అందరితో కలిసి T-Mobile జాయిన్ అయిపోయాను. ఇప్పుడు తోలే కార్ని 12 PM కల్లా హర్ట్జ్ సెంటర్లో బ్యాక్ ఇచ్చేయాలి, లేకపోతే మేము ఈ కార్ని సాటర్డే అండ్ సండే 2 రోజులు ఎక్స్ట్రా మనతోనే పెట్టుకోవాల్సి వస్తుంది. సో అది మనకు అనవసరము. హర్ట్జ్ సెంటర్ సాటర్డే 12 PMకి క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ మండేనే రిటర్న్ చేయగలం. అందుకే కార్ ఎక్సలేటర్ని భార్గవ్ గాడు తొక్కి పారదొబ్బుతున్నాడు. వీడు మోటివేట్ అవుతూ డ్రైవ్ చేయాలని ఇలాంటి సాంగ్స్ ఒకటి మళ్ళీ. నిజంగానే వీళ్ళు టైంకి సెంటర్ చేరిపోయేలాగా ఉన్నారే అనేసి దేవుడు మళ్ళీ వర్షం రానిచ్చారు. ఫుల్ మూవీ సీన్ లా ఉంది. లక్కీగా మనం 2 minutes ముందే కార్ రిటర్న్ చేసేసాము. అమ్మయ్యా, 2 minutes submitting assignment. This is worse than assignment, man. Okay, bro. ఓకే, డెలావేర్ నుంచి బ్యాక్ వచ్చేసాం. కార్ కానీ ఎగ్జాక్ట్ టైంకి 12 o'clock ఆన్ డాట్ ఇచ్చేసాము. అండ్ బ్యాక్ ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. ఆ హర్ట్ సెంటర్ నుంచి ఇక్కడ వరకు క్యాబ్ బుక్ చేసుకొని. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ఐఫోన్ అన్బాక్సింగ్. ఐఫోన్ 15 Pro కొన్నాను నేను, 256 GB నాకు ఇనఫ్. సో మన ఐఫోన్ రాబోతుంది ఇన్ 3, 2, 1. ఊఫ్, స్లీక్. మరీరా మీరు. ఓకే, చాలా బాగుంది. స్లీక్ డిజైన్. ఒరే, అందరు కనిపిస్తున్నారు కదా ఇటువైపు. నైస్. సో నా మెయిన్ రీజన్ ఐఫోన్ 15 Pro తీసుకోవడానికి ఏంటంటే, నా పాస్ట్ ఫోన్ ఏది పిక్సెల్ 4a దాన్ని ఆల్మోస్ట్ 4 years వాడాను. అండ్ దాంతో మీరు చూసుంటే మిగతా వ్లాగ్స్ అన్నీ ఆల్మోస్ట్ 50 videos దాంతో చేశాను ఈ ఛానల్లో. అండ్ చాలా వాడేశాను. అండ్ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ వచ్చాయి దానిలో, అండ్ బ్యాటరీ ఇష్యూస్ వచ్చాయి. దాన్ని బ్యాటరీ మార్చాక కూడా అది పని చేయట్లేదు చక్కగా. అండ్ అది బ్రోకెన్. సో స్క్రీన్ అంతా బ్రేక్ అయిపోయింది. సో నేను తీసుకోవాల్సి వచ్చింది ఈ ఫోన్. సో అట్ ది సేమ్ టైం నాకు ఐఫోన్ 15 ఎప్పటి నుంచో కావాలని ఉండింది. సో అలా కూడా మనకి వర్కౌట్ అయిందనమాట. సో దీనిలో నాకు నచ్చింది ఏంటంటే, ఒకటి C type ఛార్జర్ ఉండి, అండ్ ఇంకోటి 256 GB. నాకు దీనికి ముందు 128 ఉన్నింది. సో ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది ఫోన్లో నా కోసం. మ్యాక్ బుక్ ఉంది కాబట్టి మనకి కంపాటబిలిటీ కానీ బాగుంటుంది అనేసి తీసుకున్నాను. మీరు ఇంకా చూస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. మీకు నేను ఏం చేస్తున్నానో నచ్చినట్లయితే, లేకపోతే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ జాయిన్ మీ ఇన్ దిస్ జర్నీ. సీ యూ అగైన్ చాలా త్వరలో. అంతవరకు సీ యా.